కావచ్చు గ్రూప్ 1 లో 13 పేపర్లు లీక్ అయినాయి మేడం, ఒకటా రెండా ఎగ్జామ్ సంబంధించి? మీరు ఇప్పుడు దయ్యాల వేదాల వల్ల మీరు మాట్లాడతారు, అర్చించారు. తెలంగాణ సమాజం మీ మాటలు ఎవరు పరిగణలో తీసుకోరు. ఉద్యోగాలు ఇవ్వాలని ఏకలక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎటుపోయినాయండి, ఎటుపోయినా ఏం చేస్తున్నది కాంగ్రెస్? అసలు ఒక్క రంగంలో, ఇటు నిరుద్యోగుల విషయంలో అయినా ఏ రంగంలో అయినా ఇప్పుడు ప్రస్తుత అంశం చర్చ రమ్మని ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతాం. దమ్ముంటే లేఖ రాయమని కేసీఆర్ గారు అసెంబ్లీ పెట్టమని చెప్పండి. విషయంలో కేసీఆర్ గారు ఎందుకు లేఖ రాస్తాడు? మరి అసెంబ్లీ పెట్టండి, నేను వస్తాను చెప్పాలి సార్. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మీకు బాధ్యత ఉంది కదా. ప్రతిపక్ష నాయకుడు ఎందుకు లేఖ రాయడు? స్పీకర్ గారు లేఖ రాసి గ్రూప్ 1 జరిగింది, నేను 2 లక్షలు చర్చిస్తారు. 53 లక్షల జీతం తీసుకొని 2 గంటల మాత్రం అసెంబ్లీకి వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ప్రజా సంస్థల మీద మీకేదో ప్రజా సంస్థల బాధ్యత ఉన్నట్టు మీరు మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు మీరు మాట్లాడలేదు మేడం. గ్రూప్ 1 మీద చెప్పండి మరి. లేఖ రాయలేదు కేసీఆర్ గారు. లేఖ రాస్తే మీరు లేఖ రాయడం ప్రతిపక్ష నాయకుడు లేదా లేదా గ్రూప్ 1 గురించి మాట్లాడుతున్నాం. లేఖ రాయమని చెప్పండి. లేఖ రాస్తే ఏం చేస్తో తెలుస్తుంది. మీరు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ ప్రజా సంస్థ మాట్లాడు 53 లక్షల జీతం తీసుకుని పోయింది. మరి ప్రతిపక్ష నాయకుడు ఒక్క నిమిషం సుమిత్ర గారు, మీరు ఏదో మీరు ప్రేమ ఉంది నిరుద్యోగుల మీద అంటే మేము చెప్తా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు లేఖ రాస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. మేము ఇష్యూ బేస్డ్ గా మాట్లాడండి. ఇష్యూ అన్ని ఇష్యూ మీద మాట్లాడతాం, చర్చ చేద్దాం. విద్య, వైద్యం, సేద్యం, ఉద్యోగం అన్ని మీద చర్చ చేస్తాం. అప్పుల మీద, అన్నిటి మీద, డెమోక్రసీ మీద అన్ని మాట్లాడతాం. మీరు ప్రజాభవన్కి ఎవరు రాని మీరు మాట్లాడితే గద్దర్ గారు 3 గంటలు ఎండలు కూర్చోబెట్టాలి. మీరు మాట్లాడితే మీరు మాట్లాడితే 13 పేపర్ లీక్ చేసిన వాళ్ళు మీరు. మీకు అసలు అసెంబ్లీ 17 గంటల అసెంబ్లీ నిర్వహించి చేతులు ఎత్తేసిండ్రు కదా. ఏమెత్తేసింది మీరు? మీరు ఎత్తేసింది మీరు పార్టీ ఫిరాయింపులో ఒకటా రెండా మీ పాపాలు అన్నింటిగా మొత్తం అసెంబ్లీకి రావాలని ఒక మాట తప్ప ఇంకోటి చేతనైతే ఒకటా రెండా మీరు చేసిన తప్పులు సుమిత్ర గారు ఒక్క నిమిషం మీరు ఇచ్చే పిలుపు సుమిత్ర గారు ఒక్క నిమిషం ఒక్కరిని కాదు సార్. సుమిత్ర గారు ఇప్పుడు మీ హయాంలో బయోమెట్రిక్ పెట్టలేదని ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఈ ఎగ్జామ్ లో యాజ్ ఎ టీఎస్పీఎస్సీ మాజీ మెంబర్ గా ఇప్పుడు టీజీపీఎస్సీ పెట్టిన దానిలో మీకు లూప్ హోల్స్ ఏం కనబడుతున్నాయి? అంటే పేపర్ లీకేజీ కంటే చాలా పెద్దవా ఇవి ఇప్పుడు చేసిన దానిలో? నాడు పేపర్ లీకేజ్ లో మేము గుర్తించి ఫిర్యాదు చేయడం, ప్రభుత్వం చర్య తీసుకోవడం, వెంటనే ఆ పరీక్ష రద్దు చేయడం, ఆ నోటి మరి ఇదంతా చూసినాం మనం. సిట్టు విచారణ, ఈడీ విచారణ, ఇవన్నీ. ఇప్పుడు స్పందన లేదు ఈ ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు భరోసా కల్పించే ఒక్క మాట లేదు. నాడేం జరిగింది? ఇప్పుడు పరీక్ష మూల్యాంకనంలో తప్పులు ఒకటే కాదు, పరీక్ష నిర్వహణలో కూడా లోపాలి, అడుగడుగునా లోపాలి. 220 పేజీల కోర్టు తీర్పులో స్పష్టంగా ఎన్ని తప్పులు ఉన్నాయో ఎత్తి చూపింది కదా. ఇన్ని తప్పులు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం తరపు నుంచి మరి విద్యార్థులకు భరోసా ఇచ్చే విధంగా ఏం మాట్లాడతారో మాట్లాడిన వాళ్ళే లేరు. ముఖ్యమంత్రి గారు లేరు, ఏం లేదు. ఆవు వ్యాసం లాగా అన్నిటికొకటే మంత్రం. కేసీఆర్ గారిని రమ్మనండి, చర్చించమనండి. కేసీఆర్ అక్కడ అసెంబ్లీలో చర్చ, ఎలాంటి చర్చ నడుస్తా ఉంది? లాగులా తొండలు ఇడిపిస్తా, బట్టలు జర్నలిస్టు, మహిళా జర్నలిస్టులకు సంబంధించి బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతా, ఈ భాష అక్కడ ఒక్కటన్నా ఫలప్రదమైన చర్చ జరిగిందా? కేసీఆర్ గారు రావాలి మరి ప్రతిపక్ష నాయుడు ఎందుకు మరి రాజీనామా చేయాలి? మరి రాజీనామా సుమిత్రానంద్ గారు ఇప్పుడు సుమిత్రానంద్ గారు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలండి. సుమిత్ర గారు క్వశ్చన్ సూటిగా ఇప్పుడు హైకోర్టు 2 ఆప్షన్స్ ఇచ్చింది. రీవాల్యుయేషన్ చేయండి లేదా మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి. 8 నెలల సమయం ఇచ్చింది. మీరు టీజీపీఎస్సీ మెంబర్ గా ఇప్పుడు ఉంటే రీవాల్యుయేషన్ చేస్తారా, మళ్ళీ మొత్తం రీ ఎగ్జామ్ చేస్తారా? రీ ఎగ్జామే చేయాలి, కానీ అక్కడ నుంచి స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు ఏం చెప్పాలి? రీవాల్యుయేషన్ కూడా సరిపోదు. ఆల్రెడీ దిద్దిన పేపర్లు మళ్ళీ
ఎలిజిబుల్ పర్సన్స్ తో ఎందుకంటే వాల్యుయేషన్ లో ప్రాబ్లం కాబట్టి రీవాల్యుయేషన్ చేసిన న్యాయం జరగదా? జరగదండి. ఎందుకంటే పరీక్షా విధానంలోనే లోపం ఉంది. స్త్రీ పురుషులకు వేరు సెంటర్లు, ఒకే సెంటర్ లో వరుస సంఖ్యలో, మొన్ననే మీరు చర్చలో విన్నారు కదా, వరుస సంఖ్యలో జనార్దన్ గారు అయితే ఇక్కడ నా చెప్పారు. డౌట్ ఏంటంటే ఇప్పుడు సరే స్త్రీ పురుషులకు వేరు సెంటర్లు పెట్టినప్పుడు చూచిరాతలాగా జరిగే అవకాశం ఉందా? ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా. ఇప్పుడు 10th క్లాస్ అనుకోండి, నేను పాస్ అయినా పక్కోడు పాస్ అయినా పర్లేదు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటంటే నా ర్యాంక్ వేరే వాళ్ళకి వస్తుందని చూచిరాతలు ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది కదా. నిజంగా కాంపిటేటివ్ అయితే అట్లాంటి విధానం ఉంటది. మరి అక్కడ ఉద్యోగాలు అమ్ముడు పోయినాయనే ప్రచారం కదా జరుగుతా ఉన్నది. కోట్లాది రూపాయల బేరసారాలు జరిగినాయనే కదా ప్రచారం జరుగుతుంది. అంటే కాంక్రీట్ గా మనకేం ఫలానా వ్యక్తి అడిగారు, ఫలానా వీళ్ళు అడిగారని కాంక్రీట్ గా చెప్తే ఓకే. 3 కోట్లు అడిగారని అంటున్నారు, కానీ 3 కోట్లు అడిగిన మంత్రి ఎవరు, ఏ క్యాండిడేట్ అడిగారు, ఎవరి ద్వారా అడిగారు, ఇవన్నీ బయట పెడితే కనబడతా ఉంది కదా. ఒక చిన్న ₹1,00,000 బిల్లు కావాలంటే అందులో 20,000 30,000 ఇవ్వాల్సిన పరిస్థితి వాళ్ళ ఉన్నది కదా. వాళ్ళ కుటుంబంలో కల్వకుంట్ల కవిత గారు మాత్రం హరీష్ రావు గారు కాలేజీలో అవినీతి జరిగిందంటే మాత్రం మీకు తెలియదు మాట్లాడతారు. మీరు మీ కల్వకుంట్ల కవిత ఒప్పుకున్నారని మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు. 3 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఏమన్నా అర్థం ఉందా? ఇంకొకటి సార్, దయచేసి కోర్టులో ఉన్నది, కోర్టులో ఉన్న వివాదానికి సంబంధించి ప్రభుత్వం స్పందిస్తలేదు. మీ ప్రభుత్వంలో అన్నాడు టీజీపీఎస్సీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వలే మీరు, అది అటానమస్ బాడీ. మీకు చెప్తా ఉన్నారు ఏమంటారు, ప్రభుత్వం స్పంది ఒక టీజీపీఎస్ మెంబర్ ప్రభుత్వం స్పంది ప్రభుత్వానికి ఏ సంబంధం ఉన్నారు అర్థం కాకడతా. టీజీపీఎస్ అటానమస్ బాడీ, టీజీపీఎస్ చైర్మన్ తొలగించాలని కూడా ప్రభుత్వం తొలగిస్తారు. చెప్పండి మీరు ఒక టీజీపీఎస్ మెంబర్ చేసి మేము ప్రభుత్వం వీళ్ళంతా క్లియర్ గా మెన్షన్ చేసి ట్రాన్స్పరెన్సీ అండ్ అక్యురసీ బిఫోర్ హోస్టింగ్ ద మార్క్స్ ఇన్ ద క్యాండిడేట్స్ లాగిన్ అన్నారు. ట్రాన్స్పరెన్సీ అక్యురసీ అన్నారు. ట్రాన్స్పరెన్సీ లోపించింది, ఇన్ని తప్పులు జరిగినాయి అని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇంకోసారి మీరు రివాల్యుయేషన్ చేస్తే మీకు ఏమవుతుంది? అది కాకుండా రీమెయిన్స్ కి రారి, ఎందుకు ఈ తప్పులు జరిగినాయని ఒప్పుకొని నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి చెయ్యాలి. ఇంకొకటి, వీళ్ళు ఈ గ్రూప్ 1కి ఇంకో లింక్ పెట్టద్దు సార్. గ్రూప్ 1 ప్రాసెస్ అనేది కొంతమంది ఉన్నారు, అది అయిపోయింది, వచ్చేటప్పుడు వానికి వస్తుంది. గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు ఎమ్మటే ఇచ్చేయాలి. వీళ్ళు ఏదైతే సరే 2 లక్షల